అందరికీ నమస్తే. ఈరోజు మనం తాటిబెల్లం కేఫ్కి వచ్చాము. ఇక్కడ స్వీట్స్ రెస్టారెంట్లో బిల్లెట్స్ ఇవన్నీ ఉన్నాయంట. అవన్నీ ప్రతిదీ టేస్ట్ చూద్దాము. ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. మీరు వీడియో చూస్తూ ఓ లైక్ చేయండి. ఏమేమి ఉన్నాయి? దోశ, పూరి, ఇడ్లీ. ఇవి మిల్లెట్స్. అది అరకెళ్ళ పొంగల్ ఉందా లేదా? అవి ఎప్పుడు ఉండేది? పొంగల్ తప్ప మిగతా అన్నీ రాగి ఉన్నాయి. దోశ, జొన్న దోశ, సద్ద దోశ. నీకు ఏది కావాలరా? ఇది ఆర్డర్ చేసి ఉంటే పెసరట్టు ఇచ్చారు. ఇది టేస్ట్ చూద్దాం. ఫస్ట్ టైం మనం ఇది తినడం. చూద్దాం ఎలా ఉందో. బాగుంది. పెసరట్టు ఓకే, టేస్ట్ అయితే భలే ఉంది. ఇది ఫస్ట్ టైం తినేది. ఇంతవరకు మనం ఎప్పుడు తినలేదు పెసరట్టు. ఇప్పుడు పూరి చెక్ చేద్దాం. పూరి సాగు బాగా సెట్ అయింది. చట్నీతో చూద్దాం ఒకసారి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, తినచ్చు, బాగున్నాయి. కొత్తగా పెట్టినా కూడా మంచి రుచులతో అందిస్తున్నారు. తర్వాత రాగి దోశ ఆర్డర్ ఇచ్చాము. వెయిటర్ తెచ్చిచ్చాడు. చూద్దాం అసలు ఈ రాగి దోశ ఎలా టేస్ట్ ఉందో మీకు చెప్తా. టేస్ట్ చూసి చెప్తాను. సాగు చట్నీ ఇచ్చారు. ముందుగా సాగులో తిని చూద్దాము. టేస్ట్ అయితే బాగుంది. మళ్ళా చట్నీతో తిని చూద్దాం ఎలా ఉందో చూద్దాం. బాగుంది, చట్నీతో కూడా బాగుంది. చూడండి ఒకసారి. రాగి దోశలో కుర్మా కూడా ఇచ్చాడు లోన. ఆలు కుర్మా ఇది. ఇప్పుడు వచ్చేసి మనము జామ నెయ్యి తాటి బెల్లము స్వీట్ ఇది. ఇది వచ్చేసి పనసపండు నెయ్యితో చేసిన స్వీట్ ఇది. జామ నెయ్యి తాటి బెల్లంతో తయారు చేసిన స్వీట్ని టేస్ట్ చూస్తున్నాను. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేశారండి. సూపర్గా ఉంది. ఎంతైనా తినచ్చు, నెయ్యి ఉంది కాబట్టి ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ పనసపండు ప్లస్ నెయ్యి తాటి బెల్లంతో తయారు చేసిన స్వీటు టేస్ట్ చూడబోతున్నాను. బా, ఎక్సలెంట్. అసలు ఎంతైనా సాంప్రదాయ వంటలంటే వంటలే అమోఘం. ప్రతి ఒక్కరూ సందర్శించండి, టేస్ట్ చేయండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. మెయిన్ మనం ఇందాకే టీ ఆర్డర్ ఇచ్చాము. తాటి బెల్లంతో తయారు చేసిన టీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. ఈ పుల్లు కూడా ఇచ్చాడు, ఎందుకంటే వాళ్ళు తాటి బెల్లం వేస్తారు కాబట్టి ఈ పుల్లుతో ఇట్లా తిప్పుకుంటే కరుగుతుంది తాటి బెల్లం. తిప్పుకున్నాక తాగాలి. ఇప్పుడు చూస్తాను. సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరింది. ప్రతి ఒక్కరూ వచ్చి చూడండి, తినండి, తాగండి. మన సాంప్రదాయాలకి కట్టుబాట్లకి విలువ ఇవ్వండి. మళ్ళీ కాఫీ ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ ఎట్లుందో చూద్దామని ఆర్డర్ ఇచ్చాము. మళ్ళీను బెల్లం వేసినారు, పుల్లు ఇచ్చినారు. కలిపెడుతున్నాను. కరగలని తాటి బెల్లం కరగాలని పుల్లతో కలిపెడుతున్నాను.
చూద్దాం ఇది ఎట్లా టేస్ట్ ఉంటుందో. బాగుందండి, మంచిగా ఉంది. ఇట్లా దాతే హెల్త్ వస్తుంది, కానీ ఆ షుగర్తో తయారు చేసిన తాగినామంటే ఖచ్చితంగా డిఫెక్ట్ అవుతుంది. తాటి బెల్లంతో తయారు చేసినట్టువే ముద్దుగా ఉన్నాయి, సూపర్ టేస్ట్. అన్నీ టేస్ట్ ఇచ్చాము, అన్నీ సాంప్రదాయ పద్ధతులు తయారు చేశారు, అన్నీ బాగున్నాయి. మీరు కూడా ఒకసారి వీలైతే వచ్చి చూడండి. మన మన జిల్లా వారే పెట్టారు ఇక్కడ. వాళ్ళకి మనం వచ్చి ఏమైనా రుచులు చూస్తే వాళ్ళకి డెవలప్మెంట్ అవుతుంది. దయచేసి రండి, చూడండి, ఆనందించండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి షూట్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి, ఉక్రాసంద్రం నుంచి వచ్చాను. దీన్ని ప్రమోషన్ చేయాలని వచ్చాను. వచ్చి అన్నీ టేస్ట్ చూసాము, అన్నీ బాగున్నాయి, అంతా హైలైట్గా ఉన్నాయి. మన సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నారు. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. దయచేసి మన కట్టుబాట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.